అండి, వెల్కమ్ టు మై బ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు బీరకాయ పొట్టు పచ్చడి చేస్తున్నాను. అందుకు ఫస్ట్ బీరకాయ మిగిలిన పొట్టును అంతా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అందులో శనగపప్పు, మినపప్పు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు వేసి లైట్గా ఫ్రై చేయాలి. ఇలా అన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టును ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ బీరకాయ పొట్టులో ఉండే నీరు అండ్ పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆయిల్లో ఫ్రై చేస్తూనే ఉండాలి. తర్వాత ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసేస్తున్నా. ఇదంతా మంచిగా కుక్ అవ్వనివ్వాలి. అందుకోసం ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా కలిపిన తర్వాత చల్లారనివ్వాలి. సో ఇదంతా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి జీలకర్ర, కచ్చాపచ్చి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసి రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇందాక మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ పొట్టు పచ్చడిని ఇందులో వేసేసుకొని మొత్తం కలిసే విధంగా మంచిగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పొట్టు పచ్చడి రెడీ. ఇందులో చిన్న చిన్నగా ఆనియన్స్ తరిగి పెట్టుకొని దీనిపై వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.